రైతులకు రుణమాఫీ కష్టాలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎస్బీఐ బ్యాంకు వద్ద ఉదయం నుంచి రైతులు భారీ క్యూ కట్టారు. రుణమాఫీ అయిందా కాలేదా అని తెలుసుకోవడానికి కొంతమంది, రుణమాఫీ రెన్యువల్ కోసం మరికొంతమంది, రుణమాఫీ కాని వాళ్లు ఎందుకు కాలేదని తెలుసుకోవడానికి బ్యాంకు బయట బారులు తీరారు. రేపు ఎల్లుండి బ్యాంకులకు సెలవులు కావడంతో రైతులంతా తమ వ్యవసాయ పనులు వదిలిపెట్టి బ్యాంకు బాట పట్టారు. బ్యాంకు అధికారులు చేసేదేమీ లేక వచ్చిన వాళ్లందరికీ వివిధ డేట్ల టోకెన్లు ఇచ్చారు. లక్కీ డిప్లో వాళ్లకు వచ్చిన డేట్ రోజు మళ్లీ బ్యాంకుకు రావాలని చెప్పడంతో రైతులు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, అక్కడ చూస్తుంటే బార్లు తిరిగిన రైతులు కనిపిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? సునీత, రైతులకు రుణమాఫీ కష్టాలు పడుతున్నట్టుగా మనం ఆ విజువల్ ద్వారా చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇది కొత్త సినిమా రిలీజ్ కనిపించినట్టుగా భారీ క్యూలు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఆరుగాలం కష్టపడి వ్యవసాయ పొలంలో బిజీగా ఇప్పుడు అంటే తుకాలు పోసుకుని వరి నాట్లే టైంలో రైతులంతా కూడా బ్యాంకుల వద్ద క్యూ లైన్ల ద్వారా నిలబడ్డారు. అయితే ఈ రోజు ఉదయం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎస్బీఐ బ్యాంకు వద్ద రైతులంతా కూడా క్యూ లైన్ లో భారీ సంఖ్యలో నిలబడ్డారు. అయితే ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఉదయం నుంచి కూడా రైతులు రుణమాఫీ అయ్యిందా అని కొంతమంది చూసుకోవడానికి, తెలుసుకోవడానికి, కొంతమంది రుణమాఫీ అయిన వాళ్ళు రెన్యువల్ కోసం, మరి కొంతమంది రుణమాఫీ కాని వాళ్ళు ఎందుకు కాలేదు తెలుసుకోవడానికి మరికొంతమంది, దీంతో పాటుగా రేపు ఎల్లుండి బ్యాంకులు సెలవు ఉండడంతో వీళ్ళు కూడా ఒక్కసారిగా మూకుమడిగా బ్యాంకు దగ్గరికి వచ్చేసారు. అయితే బ్యాంక్ అధికారులు వాళ్ళు చేసేదేం లేక టోకెన్లు డేట్ల వారీగా టోకెన్లు ఇచ్చారు వాళ్ళకి. అంటే రేపు ఎల్లుండి సెలవు ఉంది, ఈరోజు ఎల్లుండి తర్వాత 11, 12, 13, 14, 14, 15, 16, 17, 18, 19 అట్లా డేట్ల వైజ్ గా రైతులు వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఇచ్చారు. అయితే లక్కీ డీప్ గా ఎవరికి ఏ డేట్ వచ్చిందో ఆ రోజు మాత్రమే మళ్ళీ బ్యాంక్ వద్దకు రైతులు తిరిగి రావాలి. వస్తేనే వాళ్ళు చూసుకోవడానికైనా అంటే రుణమాఫీ అయిందా చూసుకోవడానికి అవకాశం, లేదంటే రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం, లేదంటే అసలు ఎందుకు కాలేదని తెలుసుకోవాలన్నా కూడా మరి కొద్ది రోజులు ఆగాల్సిందే అని చెప్పేసి ఇక్కడ బ్యాంక్ అధికారులు చెప్పడంతో రైతులు చేసేదేం లేక తిరుగు మళ్ళీ ఇంటి ముఖం పట్టారు. ఏదేమైనప్పటికీ ఈ రుణమాఫీ కష్టాలు ఈ బ్యాంకుల వద్ద చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. బ్యాంకుల వద్ద పడిగాపులు కొంతమంది కాస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు టోకెన్ ఈ రోజు వచ్చిన వాళ్ళకు కూడా సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. వాళ్ళు ఉదయం అంటే పశువులను తర్వాత వాటిని మేపుకునేటువంటి క్రమంలో వాళ్ళు అక్కడ వ్యవసాయ పొలాల దగ్గర ఉండకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ బ్యాంకుల వద్ద వరకు వచ్చి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. అయితే బ్యాంకుల వద్దకు రాగానే సరిపోదు, వాళ్ళకు వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ ఖర్చులు ఉంటాయి. అంటే టిఫిన్ కావచ్చు, భోజనం కావచ్చు, ఇవన్నీ కూడా క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రుణమాఫీ అంటే పూర్తి స్థాయిలో ఒక పద్ధతి ప్రకారం చేయకపోవడంతో, వాళ్ళకి అసలు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో అసలు అగ్రికల్చర్ ఆఫీస్ లో విషయం తెలుసుకోవాల్సినటువంటి రైతులు నేరుగా బ్యాంక్ వద్దకు వస్తా ఉన్నారు. ఈ బ్యాంకు వద్ద భారీ క్యూలు ఉండడంతో వాళ్ళు బెంబేలెత్తిపోతా ఉన్నారు. ఇక్కడ బ్యాంకర్స్ కూడా, బ్యాంకులో ఉండే అధికారులు కూడా భయపడే పరిస్థితికి వచ్చేస్తుంది. ఇంతమంది రైతులను మేము ఎట్లా మేనేజ్ చేయాలి, తర్వాత ఎట్లా వాళ్ళకు చూడాలని చెప్పేసి వాళ్ళు కూడా రైతులపైన ఒక క్రమంలో సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా పోలీసులు రంగప్రవేశం చేసి క్యూ లైన్లను చక్కదిద్దే పరిస్థితిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైపోయినప్పటికీ రైతులు వ్యవసాయ పొలాల్లో ఈ టైంలో వరి నాట్లేయాల్సినటువంటి టైంలో, బిజీగా ఉండాల్సిన టైంలో బ్యాంక్ వద్ద పడిగాపులు కాస్త క్యూ లైన్ లో ఉండడం, తర్వాత ఇక్కడికి బ్యాంక్ వద్దకు వచ్చిన పని కాకపోవడంతో మళ్ళీ తిరుగు ప్రయాణంలో వాళ్ళు
ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఈ రుణమాఫీ మొత్తానికి అయిన వాళ్ళకు కూడా క్లారిటీగా అయ్యింది అన్న విషయం కూడా వాళ్ళకి ఇప్పటివరకు చాలా మందికి తెలియదు. తర్వాత రుణమాఫీ కాని వాళ్ళ పరిస్థితి ఇంకా ఆగమ్య గోచరంగా ఉంది. వాళ్ళకు రకరకాల ఆంక్షలతో రకరకాల వాటితో అసలు ఉన్నాయని చెప్పేసి ఎందుకు కాలేదని చెప్పేసి వాళ్ళు పక్క వాళ్ళకై మాకు ఎందుకు కాలేదని చెప్పేసి వాళ్ళు కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా కల్వకుర్తి ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఉదయాన్నే భారీగా అంటే కొత్త సినిమా రిలీజ్ అయితే కూడా అంతమంది కనిపించారు. అంతమంది రైతులు ఒకేసారి రోడ్లను జామ్ చేస్తూ కూడా నిలబడేటువంటి పరిస్థితి ఇక్కడ తాజాగా కనిపిస్తా ఉంది. సునీత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.